అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు పొద్దు వాలిపోయింది. రచయిత్రి అట్లూరి విజయలక్ష్మి గారు రాశారండి ఈ కథని. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అరుణ, త్వరగా రావాలి. బూట్లు లేసి ముడి వేసుకుంటూ ఓ పొలికేక పెట్టాడు ప్రసాద్. వంటగదిలో పెనం మీద దోసల పిండి వేస్తున్న అరుణ చూయమన్న శబ్దం పూర్తయిందాక ఆగి, వస్తున్నానండి, టిఫిన్ వేయాలి కదా, నాకేం 10 చేతులున్నాయా అంది కొంచెం విసుగు కలగలిపిన స్వరంతో. బూట్లు తొడుక్కోవడం పూర్తి చేసి వంటగది గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడి, ఇప్పుడు తీరిగ్గా దోసలేస్తూ కూర్చుంటే ఎలాగా? నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్లాలంటే నాకు టైం అయిపోతుంది అన్నాడు. అరుణ చీరకుచ్చిళ్ళు సరిచేసుకుంటూ, మీకేనా టైం అయ్యేది? నాకు మాత్రం అవదా? 5 గంటలకు లేచి చేస్తున్న పని తెమలదు. మీకేం దర్జాగా 7ంటికి లేచి కాఫీలు, టిఫిన్లు, క్యారియర్లు అందిస్తుంటే టింగురంగా అంటూ తెమిలి నా ప్రాణం తీస్తారు. అయ్యిందా అయ్యిందా అంటూ పిల్లల్ని పంపించి మామయ్య గారికి అత్తయ్య గారికి టిఫిన్ చేసి పెట్టి నేను తినాలా వద్దా? అయిందా నీ ఉపన్యాసం? ఒక్కదాన్ని చేసుకోకపోతే మా అమ్మ హెల్ప్ తీసుకోవచ్చుగా. అరుణ చురుక్కున అతడి మొహంలోకి చూసి మాట్లాడకుండా కాలిన దోశ తీసి ప్లేట్లో వేసి మరికొంత పిండి పెనం మీద వేసి గరిటితో పల్చగా ఒత్తసాగింది. ఓ పక్క వంట చేస్తూనే మిగతా పని చేస్తుంది. పిల్లల్ని స్కూల్ ఆటో ఎక్కించి గబగబా మొహం కడుక్కుని తయారైంది. మరోపక్క అత్తగారికి మామగారికి దోశలేసి ఇచ్చింది. పని మనిషి వచ్చిందంటే బట్టలు నానపెట్టలేదని సణుగుతుంది. ఆ పని పూర్తి చేసి అయ్యగారి క్యారేజీ రెడీ చేసింది. దేవుడిచ్చింది 2 చేతులే, ఇంకో 2 చేతులు ఇస్తే బాగుండేది. అదేం దేవుడో, ఆడవాళ్లకి మగవాళ్లకన్నా బాధ్యతలు, సమస్యలు, కష్టాలు, శ్రమ ఎక్కువ పెట్టి చేతులు మాత్రం మగవాళ్లతో సమానంగా 2 ఇచ్చాడు. అరుణ ప్లేట్లో పెట్టుకున్న దోశ తినబోతూ ఆగిపోయింది. ప్రసాద్ స్వరం వినిపించింది, అమ్మా అంటూ. కోడలు పెట్టిన టిఫిన్ తిని అప్పుడే చేయకడుకుంటున్న లలితాంబాయ్ ఏంట్రా అంటూ గదిలోంచి బయటకు వచ్చింది. ఏం లేదు, టిఫిన్ తిన్నావా అని అడుగుదామని మొహమాటంగా అన్నాడు. ఇప్పుడే తిన్నానురా, నువ్వింకా వెళ్ళలేదేం అడిగింది ఆవిడ. అదే అరుణను కూడా డ్రాప్ చేయాలిట, తన చేతిలో పని తమ్మలేదు, నువ్వు కొంచెం సాయం చేస్తే తను బయలుదేరుతుందని. చేస్తా, దానికేం ఏ పని చేయాలో తెలియక నేనేం చేయడం లేదు. అరుణ ప్రసాద్ మీద కోపం గొంతు దాకా వచ్చింది. ఎవరు చెప్పమన్నారు ఆవిడికి? ఆవిడేమనుకుంటుంది? మొగుడితో చెప్పకపోతే తనే చెప్పొచ్చుగా అని నిష్ఠూరా లేదు. ఏం మనిషి, తగుదనమా అంటూ వెళ్ళాడు. ఆవిడెప్పుడిప్పుడు ఏమంటుందో ఏమో. ఆమె అలా అనుకుంటూ ఉండగానే లలితాంబ వంటగది గుమ్మం దగ్గరికి వచ్చి, అదేంటమ్మా, ఏదైనా సాయం కావాలంటే చెప్పొచ్చు కదా, నీ ఇంట్లో ఏదెక్కడుందో తెలీదు, అందుకే ఊరికే కూర్చున్నాను, పని కావాలంటే చెప్తే చేస్తాను అంది. అరుణ మాట్లాడకుండా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో ఉన్న దోశలు 2 చిన్న బాక్స్లో పెట్టుకుంది. అదేంటి, నీకు ఆ 2 దోశలు సరిపోతాయా? అన్నం తీసుకెళ్ళావా క్యారేజీలో అన్నది ఆవిడ. అన్నం క్యారేజీ సర్దుకున్నానండి, ఇప్పుడు టిఫిన్ తినే టైం లేదు, ఆయన వెళ్ళిపోతే నాకు బస్సు కూడా దొరకదు, ఇప్పుడు 2 దోశలు ఆఫీస్కి వెళ్ళి తింటాను అంటూ హడావుడిగా బ్యాగ్ తీసుకుని భుజాన్ని తగిలించుకుంటూ, మీకు మామయ్య గారికి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దేశాను, బియ్యం కడిగి కుక్కర్లో ఉంచాను, మీరు అన్నం తినబోయే ముందు స్టవ్ వెలిగించుకోండి, వేడిగా తినొచ్చు కదా. పని మనిషి చెప్పండి, బట్టలు సరిగ్గా ఉతకడం లేదు, సరిగ్గా ఉతకమన్నానని లేకపోతే పని మానేయమని చెప్పండి, వేరే మనిషిని చూసుకుంటామని. నేను వెళ్తున్నాను, ఏమండి రెడీయా? గబగబా మాట్లాడేస్తూ గుమ్మం దాటి గేటు దగ్గరికి వచ్చింది. అప్పటికే స్కూటర్ స్టార్ట్ చేసి ఎదురు చూస్తున్నాడు ప్రసాద్. అరుణ అతని వెనకాల సీటు మీద కూర్చుని పదండి అన్నది. స్కూటరు బర్రమని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. 10 నిమిషాల్లో సెక్రటేరియట్ ముందు స్కూటర్ ఆపి అరుణ దిగ్గానే ఏజీ ఆఫీస్ వైపు పోనిచ్చాడు. ఆఫీస్లో అడుగుపెట్టి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి సీట్లో కూర్చున్న అరుణ ఒక్కసారి రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంది. ఉదయం 6 గంటలకి తాగిన కాఫీ ఎప్పుడో అరిగిపోయింది. ఆ తర్వాత మంచినీళ్లు తాగడానికి కూడా సమయం దొరకలేదు. భగవంతుడు ఆడదాన్ని ముందు పుట్టించి దాని ఆధారంగా మెషిన్ తయారు చేసుకోండి మేధస్సుని సృష్టించి ఉండొచ్చు. మెషిన్కి ఆడదానికి పెద్ద తేడా లేదు. కాకపోతే ఆడదానికి మనసుంది కాబట్టి భగవంతుడా ఏమిటి జీవితం అని మదన పడుతూ ఉంటుంది. మెషిన్కి అలాంటి బాధలేమి లేవు కదా. అదేమిటో అత్తగారు తనలా గిరగిరా తిరుగుతూ పని చేసుకుంటుంటే చూస్తూ కూర్చుంటుంది. పైగా నాకు నీ ఇల్లు కొత్త కదమ్మా అంటుంది. ఇంకా ఎంతకాలం కొత్త? 7 ఏడాది అవుతుంది తమ దగ్గరికి మామగారు వచ్చి పని చెప్పాలిట. ఎలా చెప్తుంది తను? పెద్దావిడికి పని ఆవిడంతటా ఆవిడే కలుగు చేసుకుని కాస్త సాయం చేయొచ్చుగా. కనీసం అనన్యకి జడవేసి దాన్ని తయారు చేసి అనన్యకి ఆదిత్యకి క్యారేజ్ సర్ది స్కూల్కి పంపించడం చేయలేదా? ఆవిడికి పని చేయడం ఇష్టం లేదు. ఇది కోడలిల్లు, నా ఇల్లు కాదు అనే పరభావన ఉంది ఆవిడికి. కొడుకు తనవాడు, కోడలు పరాయిది. కొడుకు జోబులోంచి పర్సు తీసి తనకు కావాల్సిన డబ్బులు మాత్రం తీసుకోవడానికి ఆవిడికి మొహమాటం లేదు. కానీ కోడలికి పనిలో కాస్త సాయం చేయడానికి కొత్త మొహమాటం వగైరా. ఏ మనుషులో నిట్టూచింది అరుణ. ఆకలితో కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది. స్టాఫ్ క్యాంటీన్లోకి వెళ్లారు. బాక్స్ తీసుకుని నెమ్మదిగా దోశలు తినడం ప్రారంభించింది. అప్పుడే వచ్చిన నీలిమ పలకరింపుగా నవ్వి, ఏంటి వాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ తినడానికి టైం దొరకలేదా అంది సీట్లో సెటిల్ అవుతూ. అరుణ నవ్వి, లేదోయ్, మా ఆయన పని పూర్తవగానే నా సంగతి ఆలోచించరు, త్వరగా తెములు అంటూ ఊదరబెట్టేస్తారు.
ఆయనందరూ అంతే. అందుకే ఈ మధ్య నేను ముందు తినేసి తర్వాత ఆయనకి పెడుతున్నాను. పతివ్రతవి కావన్నమాట నవ్వింది అరుణ. నీలిమ కూడా నవ్వి, పెళ్ళైన కొత్తల్లో పాపం పిచ్చిదానిలాగా నిద్రలేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకునేదాన్ని. ఓసారి ఆయనే అది చూసి పగలబడి నవ్వారు. అప్పటినుంచి మానేశాను. ఆ తర్వాత వేరు కాపురం పెట్టించాక అందుకు పశ్చాత్తాప పడ్డారనుకో. నీలిమతో పాటు అరుణ కూడా నవ్వి బాక్స్ మూత పెట్టి బాటిల్లో మంచినీళ్ళు తాగింది. పద మనం కూడా టీ తాగొద్దాం అన్నది నీలిమతో. ఇద్దరూ లేచి క్యాంటీన్ వైపు నడిచారు. అరుణ భర్త ప్రసాద్ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. అతని తర్వాత ఓ ఆడపిల్ల నివేదిత. పెళ్లి అయింది. భర్తతో పాటు అమెరికాలో ఉంటుంది. ప్రసాద్ అరుణకు ఇద్దరు పిల్లలు, అనన్య, ఆదిత్య. అనన్య ఫస్ట్ క్లాస్ చదువుతుంది, ఆదిత్య సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ప్రసాద్ తల్లిదండ్రులు లలితాంబ, భాస్కరం ఏడాది క్రితం దాకా విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరైన సొంత ఊళ్ళోనే ఉండేవాళ్లు. భాస్కరం మొదటి నుంచి వ్యవసాయం మీదే ఆధారపడ్డాడు. అంతో ఇంతో కలిగిన కుటుంబమే. కొడుకుని కూతుర్ని హైదరాబాద్లో హాస్టల్స్లో ఉంచి చదివించాడు. ప్రసాద్ ఎంకాం పాస్ అయ్యి ఏజీ ఆఫీస్లో అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. నివేదిత బీఎస్సీ పాస్ అయిన కొత్తల్లోనే అమెరికాలో డాక్టర్ అయిన ఒక కుర్రాడు గురించి తెలిసిన వాళ్ల ద్వారా వివరాలు తెలుసుకుని సంబంధం కలుపుకున్నాడు భాస్కరం. ప్రసాద్ స్నేహితుడి చెల్లెలు అరుణని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలిద్దరూ సెటిల్ అవడంతో నిశ్చింతంగా వ్యవసాయం చూసుకుంటూ సొంత ఊళ్ళోనే ఉండిపోదాం అనుకున్నారు భాస్కరం దంపతులు. అయితే తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవడానికి ప్రసాద్ అస్తమానం విజయవాడ వెళ్లాల్సి రావడం, వరదలొచ్చి పొలం పోయి కొంత నష్టం రావడంతో ఏడాది క్రితం ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి తల్లిదండ్రులను హైదరాబాద్ తీసుకొచ్చాడు. అసలే పెళ్లైన ఏడాదికే ఆదిత్య పుట్టడం, రెండో ఏడు అనన్య పుట్టడంతో రొటీన్ కాపురం తప్ప వైవాహిక జీవితంలోని మాధుర్యం ఆస్వాదించలేకపోయానని బాధపడుతున్న అరుణకి వీళ్ల రాక కొంచెం అసంతృప్తిని కలిగించింది. దానికి తోడు ఉద్యోగం, పిల్లల బాధ్యత, ఇప్పుడు అత్త మామగారికి సేవలు. అరుణ నెమ్మదస్త్రాలే. కాకపోతే అందరు ఆడపిల్లలకుండే సహజమైన కోరికలు ఆమెకి ఉన్నాయి. భర్తతో చక్కగా చెట్టాపట్టాలేసుకుని హనీమూన్కి ఊటీయో కొడైకెనాలో వెళ్లాలని, సినిమాల్లోలా భర్తతో వెన్నెల షికార్లు చేయాలని, పచ్చని చెట్ల కింద చల్లగాలి ఆస్వాదిస్తూ అతని ఒడిలో పడుకుని కబుర్లు చెప్పాలని, ఇలాంటి చాలా కోరికలు అరుణకి ఉన్నా వాటిలో ఏదీ కూడా తీరలేదు. డిగ్రీ పూర్తిగానే సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చున్న అరుణకి అనుకోకుండా ప్రసాద్ సంబంధం కుదిరింది. అరుణ తండ్రికి ఎరువుల వ్యాపారం ఉంది విజయవాడలో. ఆయన కొడుకు ప్రసాద్తో పాటు చదువుకుంటున్నాడు హైదరాబాద్లో. సెలవులకి ఇద్దరు కలిసి విజయవాడ వెళ్ళినప్పుడు అతని చెల్లెలు అరుణతో పరిచయం కలిగింది. అరుణకున్న పెద్ద జడ చూసి ప్రసాద్కి కళ్ళు చెదిరి ఆమె మీద మనసు పారేసుకున్నాడు. ఈ లోపల అరుణ తండ్రి కూడా ప్రసాద్ని చూడగానే ముచ్చటపడి అతని గురించిన వివరాలు సేకరించి భాస్కరం దంపతులను కలవడం, సంబంధం నిర్ణయించడం జరిగిపోయింది. తను కోరుకున్న అమ్మాయే కాబట్టి ప్రసాద్ కూడా వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు. సరిగ్గా 4 రోజుల్లో ముహూర్తం నిశ్చయించారు. కాబోయే భర్తకి హైదరాబాద్లో ఉద్యోగం అని తెలియగానే అరుణ మురిసిపోయింది. ఎంచక్కా హైదరాబాద్లో గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్, లుంబిని పార్క్, ట్యాంక్ బండ్ వగైరా ప్రదేశాల్లో భర్తతో కలిసి రోజు సాయంత్రాలు షికారులు చేస్తూ సినిమాల్లో హీరో హీరోయిన్ లాగా బతకొచ్చు అనుకుంది. ఏ ఊటీయో కొడైకెనాల్ హనీమూన్కి వెళ్ళొచ్చు అనుకుంది. అయితే ఆమె కోరికల్లో ఒక్కటి కూడా తీరలేదో ఈ రోజుకి కూడా. పెళ్లికి ముందు 2 రోజులు అయ్యాక 4 రోజులు మాత్రం ప్రసాద్ సెలవు పెట్టాడు. పెళ్లి అయిన తర్వాత అత్తగారింట్లో ఆ పల్లెటూళ్ళలో అంతమంది బంధువుల మధ్య భర్తతో రాత్రిపూట తప్ప ఏకాంతంగా గడిపే అవకాశమే దొరకలేదు అరుణకి. ప్రసాద్ 4 రోజుల నుండి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అరుణని అప్పుడే కాపురానికి పంపమని చెప్పి అత్తగారు మరో 15 రోజులు అరుణని అక్కడే ఉంచేసింది. అలా 4 రోజుల పాటు అత్తగారింట్లో ఉంటూ శని ఆదివారాలు మాత్రం ప్రసాద్ రావడం ఏదో రొటీన్గా గడిపేయడంతో గడిచిపోయాయి. ఆ తర్వాత ప్రసాద్ ఇల్లు చూసి కాపురానికి తీసుకొచ్చేశాడు. అక్కడికి రాగానే పెళ్లి కాకముందు కాలక్షేపానికి రాసిన సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అరుణకి సెలక్షన్ వచ్చి సెక్రటేరియట్లో క్లర్క్గా పోస్టింగ్ వచ్చింది. అరుణకి ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా ప్రసాద్ ఊరుకోలేదు. ఇంత మంచి ఉద్యోగం, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం, ఎంత అదృష్టమో తెలుసా? ఉద్యోగాలు లేక జనాలు గిలిగిలా తన్నుకుంటున్నారు. నువ్వేంటి గుమ్మం దగ్గరికి వచ్చిన అదృష్టం కాలదనుకుంటానంటావు? మాట్లాడకుండా జాయిన్ అవ్వు అంటూ వెంట పెట్టుకుని తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇప్పించాడు. వంట చేసుకోవడం, తినడం, ఆఫీస్కి వెళ్లడం, అలసిపోయి ఇంటికి రావడం, రొటీన్ కాపురం. 5 నెలలు కాగానే వేవిళ్లు ప్రారంభం కావడం, మళ్ళీ 10 రోజులు పుట్టింట్లో ఉండటం, ఇలా సాగిపోయింది. శని ఆదివారాలు వస్తే ప్రసాద్ తప్పనిసరిగా విజయవాడ తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్లాల్సిందే. జీవితంలో సారం లేనట్లు యాంత్రికంగా గడిచిపోయే 5 ఏళ్లు. 5 ఏళ్లలో 18 నెలలు చూలింత, 6 నెలలు బాలింతగా గడిచిపోవడం, మిగిలిన కాలం తల్లిగా, ఉద్యోగినిగా ఎక్స్ట్రా బాధ్యతల మీద పడడంతో కాపురానికి కొత్త పాత లేకుండా చాలా యాంత్రికమైపోయింది. చార్మినార్, గోల్కొండ, గండిపేట, మ్యూజియం, కొడైకెనాల్, ఊటీ ఇవన్నీ ఎలా ఉన్నా నర్సింగ్ హోమ్లు,
విజయవాడ బస్ స్టేషన్, ఇమ్లీబన్ బస్ స్టేషన్, సెక్రటేరియట్ మధ్య 4-5 సినిమాలు మాత్రం భర్తతో కలిసి వెళ్ళింది. అరుణకి ఒక విషయం రూఢీగా తెలిసింది, ఇంకా పిల్లలు ఎదిగి వాళ్ళు సెటిల్ అయితే తప్ప తన కోరిక తీరే అవకాశం లేదని. అత్తగారు అదో రకం మనిషి, ఆప్యాయంగా ఉంటున్నట్లు ఉంటుంది, కానీ ఆప్యాయతలో నిజాయితీ ఉండదు, ఏదో పరాయిదానిలా ఉంటుంది. అమ్మాయి, మీ మామగారికి కొంచెం కాఫీ కావాలిట, ఇవ్వనా? మీ మామగారికి కూరల్లో కొంచెం ఉప్పు కారం తగ్గించమ్మా, నాకెలా ఉన్నా పర్వాలేదనుకో. అరుణ, నీ కొడుకు మామగారి కళ్ళద్దాలు విరక్కొట్టాడమ్మా, ఇంత అల్లరేంటి, కొంచెం అదుపులో పెట్టుకోవచ్చుగా. మొక్కగానే వంచాలమ్మా పిల్లల్ని, ఆనక ఎందుకూ పనికి రాకుండా పోతారు. ఇలా ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్లు అంటీ ముట్టకుండా మాట్లాడుతుంది. వాళ్ళ గదిలోంచి త్వరగా బయటికి రాదు. అప్పుడప్పుడు అరుణకు విసుగొస్తుంది. ఏమిటి ఈవిడ ఈ వయసులో శోభనం పెళ్లి కూతురులాగా గదిలోంచి రాదు, చీటికి మాటికి పిలవాలంటే తనకి చిరాగ్గా ఉంటుంది అనుకునేది. ప్రసాద్ మాత్రం అమ్మకి చెప్పొచ్చుగా, అమ్మతో వంట చేయించొచ్చుగా, అమ్మని అడగొచ్చుగా అంటూ తనకి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఎలా చెప్తుంది తను? ఆవిడలా అంటీ ముట్టనట్టు ఉంటుంటే ఆవిడంతటా ఆవిడగా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా, వంట నేను చేస్తాలా అంటే వంటగది ఆనందంగా ఆవిడ చేతిలో పెట్టగలదు తను. సాయంత్రం తన ఇంటికి వెళ్ళేటప్పటికి ఏ పకోడీలో చేసి కాఫీ కాచి వాళ్ళింత తిని తనకు ప్రసాద్కి పెడితే ఎంత హాయిగా ఉంటుంది అని ఎన్నోసార్లు అనిపిస్తుంది. కానీ అరుణ గుమ్మంలోకి అడుగు పెట్టగానే, వచ్చావా, 5 ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను, మీ మామగారు కాస్త కాఫీ కాచివ్వమ్మా అని అంటుంది. ఓ రోజు చిరాకు పుట్టి అన్నదే అరుణ. అదేంటి అత్తయ్య, కాఫీ తాగేసేకపోయారా, నా కోసం ఎదురు చూడడం ఎందుకు? ఏమోనమ్మా, డికాషన్ ఉందో లేదో చూడలేదు. అరుణకి ఒళ్ళు మండింది. డికాషన్ ఉందో లేదో చూసుకొని లేకపోతే వేసుకోవచ్చుగా, ఏమిటి ఇవిడా అనుకొని, మీరెందుకు మొహమాట పడతారు, 3ంటికి మీకు కావాల్సిన కాఫీయో టీయో తాగేయండి అంది నిక్కచ్చిగా. ఆయన కాఫీ కోసం తన 5ంటికల్లా ఇంటికి రావాలంటే కుదరొద్దు అనుకుంటూ అప్పటి నుంచి వాళ్ళిద్దరూ తాగేసి కూర్చుంటున్నారు. ఇంటికి వెళ్ళి డికాషన్ చూస్తే ఉండదు. ఉన్న డికాషన్ వాళ్ళు కలుపుకొని తాగి ఊరుకుంటారు. మళ్ళీ వేయొచ్చుగా. ఆ విషయం మాత్రం అరుణ చెప్పలేకపోయింది. చెప్పాలనిపించలేదు. ఆవిడికి ఆ మాత్రం తెలియదా అనుకుని ఊరుకుంది. అరుణ నిట్టూర్చింది. ఛీ, ఏం జీవితం, ఇలాంటి బాధలేవీ లేని ప్రసాద్ మాత్రం పూల రంగల్లా హాయిగా ఉంటాడు. అరుణ ఏదన్నా చెప్పబోతే, జీవితం అంటే ఇలాంటి తప్పవు, అడ్జస్ట్ అవ్వాలి అంటాడు. ఎంతకాలం ఈ అడ్జస్ట్మెంటు? మరోసారి అలా అనుకుని పనిలో పడింది అరుణ. అరుణ, ఎల్టీసీ అప్లై చేయవా అడిగింది నీలిమ. ఎల్టీసీనా? అరుణ కళ్ళు మెరిశాయి. అవును, అప్లై చేయొచ్చుగా, 4 రోజు పిల్లల్ని అత్తగారి దగ్గర వదిలేసి ఎటన్నా వెళ్ళి రావచ్చు అనిపించింది. ఈ ఆలోచన కొంత హుషారు కలిగించింది ఆమెలో. ఆ రోజు పనంతా పూర్తి చేసుకుని బెడ్రూమ్లోకి వచ్చి ప్రసాద్తో తన మనసులోని మాట చెప్పింది. నేను ఈ సంవత్సరం ఎల్టీసీ అప్లై చేస్తాను, ఎక్కడికైనా వెళ్దామా అడిగింది. ఎల్టీసీనా? ఎక్కడికి వెళ్దాం అడిగాడు. పిల్లలతో కష్టం అరుణ, నాకు చిరాకు, వాళ్ళ అల్లరి ఉచ్చులు గోల ఎంజాయ్మెంట్ చేయలేం అన్నాడు. అంటే పిల్లల్ని మీ అమ్మగారి దగ్గర వదిలేసి వెళ్ళొచ్చుగా, గోముగా అంది. నిజమే సుమా, నాకు ఈ ఆలోచనే రాలేదు. ఓకే, వెళ్దాం అన్నాడు. అరుణ పొంగిపోయింది. అమ్మయ్య, అంత త్వరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు. ఏ కాళ్ళనున్నాడో మరి, లేకపోతే లీవ్ లేదు, ఆడిటింగ్ అవుతుందనో, ఛార్జీలు ఆఫీస్ వాళ్ళు ఇస్తే మిగతా ఖర్చులకి డబ్బేదనో అంటాడు అనుకుంది. ఆ రాత్రి మొదటిసారిగా ఆనందంగా గడిపాననిపించింది ఆమెకి. తెల్లారి లేస్తూనే అంది, మీ అమ్మగారికి మీరు చెప్పండి. ఎందుకు, నువ్వే చెప్పు, భయం దేనికి? భయం కాదు, ఊరికినే మీరు చెప్పండి, నేను చెప్తే ఏమన్నా అనుకుంటారు. సరేలే చెప్తాను. నిశ్చింతంగా ఊపిరి పీల్చుకొని ఉల్లాసంగా పనిచేసుకుంది. రోజు కన్నా త్వరగా సునాయాసంగా పని అయిందనిపించింది. ప్రసాద్ స్నానం పూర్తి చేసి తనకి తల్లిదండ్రులకి ఉప్మా ప్లేట్ తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. గదిలోంచి వినిపించే సంభాషణ కోసం అరుణ చెవులు రిక్కించుకుని వినసాగింది. అమ్మా, మీకు పిల్లలు బాగా మాలిమి అయ్యారా అడిగాడు ప్రసాద్. వాళ్ళ మొహం వాళ్ళకి మాతో గడిపే తీరికేదిరా, స్కూలు, ట్యూషన్, హోంవర్క్ అంటూ మీ ఇద్దరికన్నా బిజీగా ఉంటారు అంది లలితాంబ. తప్పదు కదా, ఈ రోజుల్లో ఇలా కష్టపడితేనే గాని పెద్దయ్యాక సుఖపడలేరు. కాలం అలా అయింది, అంతా పోటీ యుగం, అన్నిట్లో పోటీయే. ఏం పోటీనో, సరదాగా ఎప్పుడూ ఆడుకున్నట్లు కనిపించలేదు నాకు అన్నాడు భాస్కరం. ప్రసాద్ కాసేపు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు, నేను అరుణ ఊరు వెళ్ళాలనుకుంటున్నాం, పిల్లల్ని మీ దగ్గర వదిలేసి. ఏం ఊరు ఆసక్తిగా అడిగాడు భాస్కరం. కాదు, తిరుపతి అన్నాడు. వైజాగ్ అంటే ఇప్పుడు ఎందుకు అక్కడికి, ఎవరున్నారని అడుగుతారనిపించింది. సరదాగా తిరగడానికంటే దానికోసం అక్కడికి ఎందుకు అంటారని చటుక్కుని తిరుపతి అన్నాడు. తిరుపతా? అలా అయితే అందరం కలిసే వెళ్ళొచ్చుగా, ఏడుకొండల వాడి దగ్గరకు పిల్లల్ని తీసుకెళ్లకుండా ఎందుకు? పైగా మీ నాన్నగారు కూడా చాలా కాలమైంది తిరుపతి వెళ్ళి, ఓసారి వెళ్ళి రావాలి అని నిన్ననే అన్నారు కూడాను. జడ వేసుకుంటున్న అరుణ చేతిలో దువ్వెన జారిపడింది. దాంతో పాటే ఉత్సాహంగా గంతులేస్తున్న ఆమె కూడా జారిపడినట్లుగా అనిపించింది. ఆవిడ మాటలకి ప్రసాద్ ఏం జవాబు చెప్పాడో వినిపించలేదు. ఆ తర్వాత మామూలుగా అతని వెనకాల స్కూటర్ ఎక్కి ఆఫీస్ దగ్గర దిగిపోయింది. కానీ ఆమె కానీ అతను కానీ దారిలో ఈ సంగతి ఏమీ మాట్లాడుకోలేదు.
ఆ రోజు అప్లికేషన్ ఇవ్వాలనుకున్న అరుణ ఇంకా దాని గురించి ఆలోచించలేదు. ఒక్క రాత్రే వస్తుంది మధురమైన కళ, అది కాసేపే. మధురంగా ఉంది కదా అని ఇంకాసేపు పడుకుంటే కళ కంటిన్యూ అవుతుందా? రాత్రి కలిగిన తీయని ఊహలు, రెక్కలొచ్చిన ఆశలు ఉదయానికల్లా చెదిరిపోయాయి. ఇంకా దాని గురించి ఆలోచించినందువల్ల ప్రయోజనం ఏముంది అనుకుంది. అన్యమనస్కంగా పనిచేసింది. పోస్ట్లో తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది మధ్యాహ్నం. అన్నయ్య అమెరికా వెళ్తాట, వచ్చే నెలలో వీసా ఏదో రావాలిట, మీ నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు, ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేసుకోవచ్చుగా అంటున్నారు. వాడు మాత్రం అక్కడికే వెళ్తానని ఖచ్చితంగా చెప్పాడు. మీ వదిన కూడా అదే బాగు అంటుంది. ఇండియాలో ఉంటే ఎదుగుదల ఉండదట. ఏమిటో మీ ఇద్దరు చెరో చోట, మేమిద్దరం రెక్కలు తెగి ఇక్కడ చాలా దిగులుగా ఉందమ్ముడుతాం. నువ్వు కూడా వచ్చి చాలా రోజులైంది, ఏడాది దాటుతుంది. విజయవాడ ఎంత దూరం అని. ఈసారి దసరా సెలవుల కన్నా మీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తే బాగుంటుంది. మళ్ళీ అన్నయ్య అమెరికా వెళ్తే ఎప్పటికీ కలుసుకుంటారో. అల్లుడి గారికి నా మాటగా చెప్పు. మీ నాన్నగారితో వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేయిస్తాను. పిల్లలు ఎలా ఉన్నారు? జాగ్రత్తగా చూసుకో. మీ అత్తగారు మామగారు కులాసానా? పెద్దావిడ నీకు కాస్త అండగా సాయంగా ఉన్నారని అనుకుంటాను. పేలవంగా నవ్వుకుంది అరుణ. అందరూ నీలా ఉంటారా అమ్మా అనుకుంది. అరుణ తల్లి సుశీల చాలా నెమ్మదస్తురాలు, తండ్రి కొంచెం మూర్ఖుడు. ఆయనతో ఇంతకాలంగా నెట్టుకొస్తూ కాపురం చేస్తుందంటే ఆవిడ ఎంత ఉత్తమరాలో అనిపిస్తుంది ఎవరికైనా. ఆవిడ నమ్మదే అరుణ కూడా వచ్చింది. ఆవిడ కోడల్ని చాలా అపురూపంగా చూసుకుంటుంది. కొడుక్కి కోడలికి ఉదయం కాఫీ, బ్రేక్ఫాస్ట్ గదిలోకి తీసుకెళ్లి ఇస్తుంది. కోడలు బాగా చదువుకున్న పిల్ల అని, హైదరాబాద్ పిల్ల అని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. దానికి తోడు శరణ్య కూడా గడసరి. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. పుట్టింట్లో ఎంతో గారాభం. యువతల పుల్ల తీసి అవతల పెట్టే అవసరం లేకుండా పెరిగింది. శరణ్య తండ్రి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్. హైదరాబాద్లో బంజారా హిల్స్లో 30 లక్షలు విలువ చేసే బంగ్లా ఉంది. బోల్డ్ అంత ఆస్తి సంపాదించాడు. అనుకోకుండానే తన దగ్గరికే జూనియర్ ఇంజనీర్గా ఇంటర్వ్యూకి వచ్చిన హరీష్ని చూసి, అతని తెలివితేటలు చక్కదనం చూసి మెచ్చి ఉద్యోగంతో పాటు పిల్లను కూడా ఇచ్చాడు. ముందు అల్లుడిని ఇల్లరికం ఉంచుకోవాలనుకున్నవాడు మళ్ళీ ఏమనుకున్నాడో విజయవాడకే పోస్టింగ్ ఇచ్చి కూతుర్ని శాస్త్రోక్తంగా అత్తగారింటికి పంపించాడు. ముందు కొంతకాలం శరణ్య అత్తగారింట్లో ఉండటానికి రాద్ధాంతం చేసింది. కానీ అత్తగారి మంచితనం, ఆవిడ శ్రద్ధగా వండి పెట్టడం చూసి సర్దుకుపోయింది. పుట్టింట్లో వంట మనిషి చేసి పెట్టిపోతే ఎప్పుడో ఎవరికి వాళ్ళు పెట్టుకు తినడం, నచ్చి నచ్చక తిన్నంత తిని వదిలేయటం, ఆకలి తీరక బయట ఫాస్ట్ ఫుడ్ తినడం, ఆ బాధలన్నీ పోయి కమ్మగా వండి పెట్టే అత్తగారు దొరకడం అదృష్టంగా భావించింది. పెద్ద ఇల్లు, సెపరేట్గా గది అత్తగారి మంచితనం, భర్త అనురాగం, ఉన్న ఒక్క ఆడపడుచు దూరంగా ఉండటం, మామగారు ఇల్లు పట్టించుకుని మనిషి. ఇంకా అక్కడ ఉండటానికి ఆ అమ్మాయికి అభ్యంతరం కనిపించలేదు. ఏటొచ్చి తన బ్రతికే ఇలా అయింది. హైదరాబాదు అంటూ మురిసిపోయింది. ఏముంది ఈ హైదరాబాద్లో? విరక్తిగా అనుకుంది అరుణ. అమ్మా నాన్న కూడా వస్తారట. ఏం చేద్దాం అన్నాడు ఆ రాత్రి ప్రసాద్. వాళ్ళు వస్తానన్నది తిరుపతికి, కానం మనం వెళ్లేది వైజాగ్ కదా. వైజాగ్ అంటే ఎందుకు ఏమిటి అని 1,00,000 ప్రశ్నలేస్తారని తిరుపతి అని చెప్పాను. నాకేం తెలుసు? ప్రయాణం క్యాన్సిల్ అయిందని చెప్పండి. ఎందుకులే అరుణ, వెళ్ళొద్దాం. భగవంతుడి దర్శనానికి వెళ్తే తప్పే ఉంది. ఈసారి నా ఎల్టీసీ పెట్టుకుని చక్కగా ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్ అన్నీ చూసొద్దాం. నాకు ఆల్ ఇండియా వెళ్లే అవకాశం ఉందిగా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. అరుణ మాట్లాడలేదు. పిల్లల్ని తీసుకెళ్లడానికి విసుగు అనిపించే ఈయనకి ఆ ముసలాళ్ళను కూడా ఎలా తీసుకెళ్లాలనిపిస్తుంది అనిపించింది. మాట్లాడవేం? ఆమె చుప్పుకుని పట్టుకుని తన వైపు తిప్పుకొని అడిగాడు. ఏం మాట్లాడను? పెళ్ళైన దగ్గర నుంచి మీతో కలిసి సరదాగా హాయిగా అనేక చోట్లకు వెళ్లాలని కలలు కన్నాను. ఒక్కటి కూడా తీరలేదు. మొట్టమొదటిసారిగా చిన్న కోరిక కోరాను. ఇది కూడా తీరదా? శని ఆదివారాలు వాళ్ల కోసమే ఖర్చు పెడతారు. సెలవు రోజులన్నీ వాళ్ల కోసమే. నాతో 4 రోజులైనా ఏకాంతంగా గడపాలని మీకెందుకు ఉండదో నాకు అర్థం కాదు. అబ్బా, జీవితం అప్పుడే అయిపోయిందా ఏంటి? ఇంకా బోల్డ్ జీవితం ఉంది. తర్వాత వెళ్దాం అన్నానుగా, కొంచెం విసుగ్గా అన్నాడు. అరుణ నెట్టూచింది. జీవితంలో అయిపోయిందో ఇంకా ఏమేం ఉందో ఎవరికి తెలుసు? ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని నీటి బుడగ లాంటిది జీవితం. నిజానికి జీవితం చాలా సుదీర్ఘమైందే అంటారు, కానీ చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో అమాయకత్వంతో కొంత, సహాయతతో కొంత, బాధ్యతతో కొంత, అనారోగ్యంతో కొంత గడిచిపోతే మిగిలింది ఎందుకు పనికి వస్తుంది? కృష్ణారామ అనుకోవడానికి తప్ప. ఈ వాస్తవం తెలుసుకొని లేని వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంకా ముందు ముందు బోల్డ్ జీవితం ఉంది అంటూ అనేక పనులు, సుఖాలు, ఆనందాలు వాయిదా వేస్తూ ఉంటారు. చివరికి ఏమవుతారో మీ ఇష్టం అంటూ పక్కకు తిరిగి పడుకుంది అరుణ. ఎల్టీసీ నాకు పిల్లలకి మాత్రమే ఇస్తారు.
మీరు అవైల్ చేసుకోకపోతే మీకు ఇస్తారు, మీ అమ్మకి నాన్నకి ఇవ్వరు, కొంచెం విసురుగా అంది. సరే అయితే నువ్వు అప్లై చేయకు, నేను చేస్తాను. నాకైతే మా అమ్మకి నాన్నకి కూడా ఇస్తారు, కనీసం ఛార్జీలన్నా కలిసి వస్తాయి. మరి ఆగ్రా, ఢిల్లీ అవన్నీ ఎప్పుడు వెళ్దాం? చురుగ్గా అడిగింది. కొన్ని క్షణాల క్రితం వాగ్దానం చేసి మళ్ళీ తిరుపతికి అప్లై చేస్తానంటున్న భర్త ముఖంలో భావాలు వెతుకుతూ. నెక్స్ట్ షెడ్యూల్లో వెళ్ళొచ్చుగా, పక్కకు వెతికిల్లాడు. అంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అన్నమాట. బరువుగా కళ్ళు మూసుకుంది. ప్రసాద్ మర్నాడు ఆఫీస్ నుంచి వస్తూ టికెట్లు బుక్ చేయించేసి తీసుకొచ్చాడు. 4 రోజుల్లో ఇంటిల్లపాది తిరుపతి బయలుదేరారు. ఆ రోజు సెకండ్ సాటర్డే. అరుణ సోమవారం నుంచి బుధవారం దాకా లీవ్ పెట్టింది. ఆ రోజు సాయంత్రం వెంకటాద్రికి బయలుదేరాలి. సూట్ కేసులో చీరలు, ప్రసాద్ బట్టలు, పిల్లల బట్టలు సర్దుతుంది అరుణ. అనన్య తన టెడ్డీ బేర్ తీసుకొచ్చి, మమ్మీ ఇది కూడా సూట్ కేసులో పెట్టు అంది. ఇదెందుకే, ఉన్న లగేజ్ సరిపోకనా? తీసి పక్కన పెట్టేసింది అరుణ. ఐ వాంట్ మై మంకీ అంటూ గొడవ చేస్తూ ఏడుపు మొదలుపెట్టింది. అబ్బబ్బా, ఏమిటా ఏడుపు, చంపుతాను, నోర్వై కసిరింది. ఐ వాంట్ కమ్ విత్ యూ. అనన్య విసురుగా మంకీ బొమ్మ తీసుకుని బయటికి పరిగెత్తింది. హాల్లో ఆదిత్య, ప్రసాద్ కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. అనన్య ప్రసాద్ భుజం మీద వాలి గారాలిపోతూ అన్నది, డాడీ నా మంకీ బొమ్మ తీసుకెళ్తానంటే మమ్మీ వద్దంటుంది. బ్యాడ్ మమ్మీ. ఊరికి వెళ్తూ బొమ్మలెందుకు తల్లి, నచ్చ చెప్పాడు భాస్కరం. బయలుదేరే రోజు పులిహోర, పూరీలు చేయడం, సామాన్లు సర్దడం, పిల్లలకు కావాల్సిన చిరుతిళ్ళు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ తీసుకోవడం వగైరా దగ్గర నుంచి తిరిగి వచ్చిన దాకా ప్రసాద్తో 1 గంట కూడా ఏకాంతంగా గడిపే అవకాశం రాలేదు అరుణకి. తిరిగి హైదరాబాద్ చేరేటప్పటికి ఒళ్ళంతా పచ్చి పుండులా అయింది. 102 డిగ్రీల జ్వరంతో 4 రోజులు సెలవు పొడిగించింది. ఆ 4 రోజులు లలితాంబ వంట చేస్తే ప్రసాద్ పిల్లలు పని చూసుకున్నాడు. అయితే బియ్యం ఎన్ని పోయాలి, కందిపప్పు ఎంత పోయాలి, కూరలు 1/4 కిలో వండాలా, మీ పిల్లలు కారాలు తింటారా, నా వంట నచ్చుతుందో లేదో, ఉప్పు ఎక్కడుంది, ఆవాలు ఎక్కడున్నాయి, సరుకుల డబ్బా సరిగ్గా సర్దుకోలేదేంటి అనే రకరకాల ప్రశ్నలకు జవాబు చెప్పలేక జ్వరం తాలూకు నీరసం కన్నా మరో నీరసం ఎక్కువైంది అరుణకి. జ్వరం పూర్తిగా తగ్గకుండానే తిరిగి రొటీన్ బాధ్యతలు ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. 2 రోజులు అలాగే ఇంట్లో పని, ఆఫీస్ పనితో బాగా అలసిపోయి మళ్లీ మంచం పట్టింది. ఈసారి కన్నీళ్లు కారిపోతుంటే అంది, నేను ఒక వారం రోజులు మా అమ్మ దగ్గరికి వెళ్తాను. పిల్లలకు కూడా దసరా సెలవులు వస్తున్నాయిగా, అలాగే వెళ్ళు, నేను కూడా వస్తాను. పండక్కి 2 రోజుల ముందు సరేనా? స్వరంలో అనురాగం కురిపిస్తూ అన్నాడు ప్రసాద్. అసలే మనసంతా చెమ్మగిల్లి ఉందేమో. అతని అనురాగంతో కళ్ళు వర్షించసాగాయి. ఏడవకారు, ఈ మాత్రానికి ఏడ్చేస్తే ఎలాగా? టేక్ ఇట్ ఈజీ, ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ లైఫ్. మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. బోల్డ్ అంత జీవితం ముందుంది మనకి అన్నాడు ఆమె నుదుటి మీద వెంట్రుకలు సవరిస్తూ. దసరా సెలవులకి పిల్లలతో పాటు వారం ముందు అరుణ పుట్టింటికి వెళ్ళింది. దుర్గాష్టమి నాడు ప్రసాద్ కూడా వచ్చాడు. ఆ కాసిని రోజులు సరదాగా ఆహ్లాదకరంగా కలిచాయి. కాలం చకచకా నడిచేసింది. ఆదిత్య ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. అనన్య మెడిసిన్ సెకండ్ ఇయర్. ప్రసాద్, అరుణ నడివయసుకు వచ్చారు. భాస్కరం, లలితాంబ వృద్ధులైనారు. ఇప్పుడు వాళ్ళకి మంచం మీదకే అన్ని. ఇదివరకటి కన్నా వాళ్ళకి సేవలు ఎక్కువగా చేస్తుంది అరుణ. 3 ఏళ్ల ముందే రిటైర్మెంట్ తీసుకుంది. ఇప్పుడు ఆమెకి 55 ఏళ్లు. వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితంలోని మాధుర్యం ఏం అనుభవించిందో ఆమెకే తెలియడం లేదు. ఇప్పుడు అన్నిటికీ నిర్లిప్తంగా అయిపోయింది. పిల్లలు సినిమాకి వెళ్దామన్నా నాకు ఓపిక లేదు, మీరు వెళ్ళండి అంటుంది. మరో 4 ఏళ్లు గడిచాయి. అత్తగారు, మామగారు ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. అనన్య తన క్లాస్మేట్ శ్రీహర్షను ప్రేమించింది. ఆ అబ్బాయిని ఇచ్చి కన్యాదానం చేశారు అరుణ, ప్రసాద్. ఆదిత్య కూడా తన క్లాస్మేట్ ని ప్రేమించి ఆమెనే చేసుకుంటా అన్నాడు. ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి అయినా కాదనడానికి కారణం కనిపించక ఆదిత్య పెళ్లి కూడా చేసేశారు. ఇప్పుడు అరుణ, ప్రసాద్ పెద్దవాళ్లయ్యారు. ఇద్దరూ రిటైర్ అయ్యారు. అనన్య, ఆమె భర్త సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు. ఆదిత్య ఇన్ఫోటెక్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాడు. అతని భార్య గోపిక సత్యం కంప్యూటర్స్ లో చేరింది. వాళ్ళిద్దరూ హైటెక్ సిటీకి దగ్గరగా మంచి ప్లాట్ తీసుకొని అద్దెకి దిగిపోయారు. ఇంతకాలం ఇంటి నిండా జనంతో కళకళ్లాడిందేమో, ఇప్పుడు ఇద్దరే ఉంటే బోసిగా ఉంది ఆమెకి. ఆ రోజు ఆదివారం ప్రసాద్కి కాఫీ కల్పించి తను కాఫీ తీసుకుని పెరట్లో తిరుగుతూ అడ్డదిడ్డంగా పెరడంతా తుప్పలా పెరిగిపోయిన మొక్కల్ని చూస్తూ కాఫీ తాగడం పూర్తి చేసి మొత్తం గడ్డి మొక్కలన్నీ పీకేస్తుంది అరుణ. అరుణ కనిపించకపోవడంతో వెతుక్కుంటూ వచ్చిన ప్రసాద్ ఆమె దగ్గరగా నడిచి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అన్నాడు, ఇంతకాలం పని 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 అని క్షణం తీరిక లేకుండా పని, బాధ్యతలు. ఇప్పుడు ఇంత ఖాళీ సమయం ఏం చేయాలో తెలియడం లేదు కదూ? అరుణ నవ్వింది. తెలియకేం, చేయదలుచుకుంటే బోల్డ్ పని ఉంది. చూడండి చిక్కుడుపాదు ఎలా అయిపోయిందో. గులాబీ కొమ్మలు కట్ చేసి ట్రిమ్ చేయాలి. మల్లెపంది చూసారా, పడిపోయింది. కర్రలు సరిగ్గా పాతి సరిచేయాలి. ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేయాలి. నీళ్లు సరిగ్గా పెట్టడం లేదు. ఇప్పటి నుంచి రోజు క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి, మందులు వెయ్యాలి.
అబ్బో, బోల్డ్ పనుందే ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్. మన పిల్లల బాధ్యతలు తీరిపోయాయి, కానీ ఈ పసిపిల్లల బాధ్యత మన మీద ఇంకా ఉంది, ఎప్పటికీ ఉంటుంది అంది అరుణ చిక్కుడు పాదు నుండి ఎండిపోయిన ఆకులు తీస్తూ. ఆమె చేస్తున్న పని తదేకంగా చూస్తూ 15 ఏళ్ల క్రితం ఆమె కోరిన కోరిక గుర్తు తెచ్చుకున్నాడు ప్రసాద్. ఆమె కోరిక చాలా చిన్న కోరిక, తను తీర్చగల స్తోమత ఉండి కూడా తీర్చలేకపోయాడు. కారణం ఒక్కటే, ఎప్పటికప్పుడు మీద పడుతున్న రకరకాల బాధ్యతల ఒత్తిడి. అటు కన్నవాళ్ల మనసు కష్టపెట్టలేక, ఇటు భార్యని సంతోషపెట్టలేక నలిగిపోయాడు. అరుణ్, వైజాగ్ వెళ్దామా అడిగాడు. అరుణ ఆశ్చర్యంగా అడిగింది. ఇప్పుడా? దేనికి? అవును, దేనికి? ఆమె కాకతాళీయంగానే అన్నా అలా అనడంలో అతనికి వెటకారంగా అనిపించినట్లు అనిపించింది. దేనికి? ఇప్పుడు వెళ్ళి ఏం చేద్దాం అని అడుగుతున్నట్లుగానే అనిపించింది. అదే అరకు, బొర్రా గుహలు. పక్కున నవ్వింది. ఈ వయసులో బొర్రా గుహలు చూడగలమనేనా? ఏమేంటండి, అవన్నీ ఎక్కాలి దిగాలి, చాలా కష్టం. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. మీకు బీపీ వచ్చింది. ఉసూరు మంది ప్రసాద్కి. అంతేనా? తనింకా ముసలివాడైనట్టేనా? ఇదివరకులా చలాకీగా ఉండలేరా ఇద్దరు? పోనీ అరకు వెళ్దాం. నాకు ఆ రోజు నువ్వు అడిగింది గుర్తు అరుణ. ఇప్పుడు వెళ్దామా? మనకింక అడ్డేముంది అన్నాడు జాలిగా. అరుణకు కూడా అనిపించింది, అవును, ఇప్పుడు అడ్డేముంది, హాయిగా తిరగవచ్చు. తిరుగుతుంటే అదే వస్తుంది ఓపిక. అలాగే వెళ్దామంది. ఓకే, నేను వెళ్ళి టికెట్స్ తెస్తాను అంటూ బట్టలు మార్చుకోవడానికి హుషారుగా లోపలికి వెళ్తున్న ప్రసాదం చూసి నవ్వుకుంది అరుణ. వచ్చే శనివారం వాళ్ళు వైజాగ్ వెళ్ళడానికి టికెట్స్ దొరికాయి. ఇద్దరూ 10 ఏళ్ల వయసు తగ్గిపోయినట్లు హుషారుగా ఏర్పాట్లు చేసుకోసాగారు. వైజాగ్, అట్నుంచి అరకు, సింహాచలం, భీమిలి, విజయనగరం, అరసవెల్లి మొత్తం ప్లాన్ గీశాడు ప్రసాద్. కొంచెంగా జంతికలు, కజ్జికాయలు చేసింది అరుణ. ఇద్దరూ చెరో సూట్ కేసులో బట్టలు సర్దుకున్నారు. సెపరేట్ బ్యాగ్ లో టూత్ బ్రష్లు, పేస్టు, దువ్వెన, పౌడరు, సబ్బు, సర్ఫ్, మైసూర్ శాండిల్, సోప్స్, 2 మందులు అన్ని సర్దుకున్నారు. ఒక బాస్కెట్ లో తిండి సామాన్ సర్దింది అరుణ. అవి ఇవి సర్ది లగేజ్ పెంచకు, నువ్వు మోయలేవు, నేను మోయలేను. లెస్ లగేజ్ ఇస్ మోర్ కంఫర్టబుల్ అన్నాడు ప్రసాద్. నాకు తెలీదా, అన్నీ అవసరమైనవే సర్దాను, ఇవి కూడా లేకపోతే ఎలా అంది అరుణ. సాయంత్రం 7:30కి ట్రైన్. అరుణ ఇల్లంతా నీటిగా సర్ది స్నానానికి వెళ్ళింది. ప్రసాద్ రెడీ అయి కూర్చున్నాడు. అరుణ స్నానం చేసి గంజిపెట్టి ఇస్త్రీ చేసిన గులాబీ రంగు పూలున్న తెల్ల చీర కట్టుకుంది. పౌడర్ రాసుకొని జడలో మల్లెపూలు పెట్టుకుని గుమగుమలాడుతూ వచ్చింది. శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు అన్నాడు ప్రసాద్ ఆమెని ఆపాదమస్తకం చూస్తూ. చాలేండి, చిరుకోపంతో కసిరి గోడ గడియారం వైపు చూసింది. ఇంకా టైం ఉంది. పిల్లలకి ఫోన్ చేసి చెప్పారా అడిగింది. ఇప్పుడు చేస్తాను అంటూ ఫోన్ కోసం లేస్తుండగానే ఫోన్ రింగ్ అయింది. నీ కూతురో కొడుకో, 100 ఏళ్ల ఆయుష్ అంటూ రిసీవర్ తీసుకుని హలో అన్నాడు ప్రసాద్. అవతల నుంచి అనన్య స్వరం నీరసంగా వినిపించింది. అమ్మ ఉందా నాన్న? ఆ ఉండమ్మా, మేము అతనేదో చెప్పబోతుంటే మధ్యలోనే అంది అనన్య. అమ్మకివ్వు నాన్న, నీతో మాట్లాడుతుందట అంటూ అరుణకిచ్చాడు ఫోన్. చెప్పు తల్లి, అరుణ ఆప్యాయంగా అంది. అమ్మా, నాకు వారం నుండి వాంతులు, కళ్ళు తిరుగుతున్నాయి, పనిచేసుకోలేకపోతున్నా, క్లినిక్ కూడా వెళ్లడం లేదు. ఏం తినాలి అని అనిపించడం లేదమ్మా, నువ్వు రామ్మా. అంతా వింటున్న అరుణ మొహంలో మారుతున్న రంగులు చూస్తున్న ప్రసాద్ కంగారుగా అడిగాడు. ఏమండి? ఆరు దీర్ఘంగా శ్వాస వదిలి రిసీవర్ పక్కన పెట్టేస్తూ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో శతకోటి భావాలు వినిపించాయి, కనిపించాయి ప్రసాద్కి. కానీ అవేం అర్థం కాలేదు. ఏంటి, ఏమైంది అన్నాడు మళ్ళీ. ఏం లేదండి, మీరు తాత, నేను అమ్మమ్మ కాబోతున్నాం. వైజాగ్ లో గడిపే వారం రోజులు అమ్మాయి ఇంట్లో గడుపుదాం. పదండి, అన్ని సర్దేయండి అంటూ చలనరహితంగా లేచి లోపలికి వెళ్లిపోతున్న అరుణ వైపు వెర్రిగా చూశాడు ప్రసాద్. అనన్య గర్భవతి. మళ్లీ అరుణ భుజాలపైన మరికొన్ని బాధ్యతలు పడ్డాయి. అనన్య ఆరోగ్యం కనిపెట్టి ఉండడం, ఆమెకిష్టమైనవి చేసి పెట్టడం, సీమంతం, హడావిడి, డెలివరీ, బాబు పుట్టడం, వాడి ఆలన పాలన. మరో 5 ఏళ్ల వయసు పెరిగింది ప్రసాద్కి, అరుణలకి. బాబు స్కూల్కి వెళ్తున్నాడు. ఆదిత్యకు కూడా పాపాయి పుట్టింది. సర్దార్లు, షికార్ల వయసు దాటిపోయింది. ఆ ఆలోచన పోయింది. మనోడు మనోరాలతో ఆడుకోవడం, వాళ్ళ ముద్దు ముచ్చట్లు, వీటితో గడిచిపోయింది. ఇప్పుడు పిల్లల్ని చూడకుండా ఒక వారం రోజులు కూడా ఉండలేకపోతున్నారు ఇద్దరు. ఇల్లు అద్దెకిచ్చేసి మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదమ్మా అన్నారు ఆదిత్య, అనన్య కూడా. అవును, అలా చేయొచ్చు కదా మనం అన్నాడు ప్రసాద్ ఒకరోజు. కాసేపు మౌనంగా ఉన్న అరుణ అంది. వద్దండి, ఈ ఇల్లుని వృద్ధాశ్రమంగా మార్చాలనుకుంటున్నాను. వృద్ధాశ్రమమా? ఆశ్చర్యంగా చూశాడు ప్రసాద్. దేనికి, ఎందుకు వచ్చిందో ఆలోచన? అదేంటమ్మా, అసలు ఆలోచన ఏంటి? బోల్డని వృద్ధాశ్రమాలున్నాయి, వాటిలో మనుషులే లేరుట అంది అనన్య. వృద్ధాశ్రమాలు కావాలి అనన్య, చాలా కావాలి. పెద్దవాళ్ళంతా 60 దాటగానే ఆశ్రమంలో ఉంటే పిల్లలు జీవితాలని అనుభవించే అవకాశం ఉంటుంది.
లేకపోతే జీవితంలో పూర్తిగా నిలదొక్కుకోకుండానే పెద్దవాళ్ళ బాధ్యతలు వీళ్ల మీద పడతాయి. వాళ్ళ రోగాలు, రొస్టులు, సేవలు, వీటితో పిల్లల కెరీర్ దెబ్బతింటుంది. యవ్వనం మొత్తం బాధ్యతలతో గడిచిపోతుంది. చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండానే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ప్రసాద్ చెవులకి ఆవిడ స్వరంలో లీలగా మెదిలిన జీర వినిపించి చకితుడై చూశాడు. ఇంత వేదన ఉందా అరుణ గుండెల్లో? మరి ఇన్నేళ్లు ఈ బాధ్యతలన్నీ ఎలా మావసింది? ఆశ్చర్యంగా చూస్తున్న అతని కళ్ళకి ఆమె వెనకాల ఉన్న కిటికీలోంచి దూరంగా అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు నారింజ రంగు అలుముకున్న ఆకాశం కనిపిస్తుంది. పొద్దు వాలిపోతుంది అరుణ, లైటు వేయవు అన్నాడు. ఆవిడ నెమ్మదిగా లేచింది. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.